నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదింటి మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే శిల్పా సాగర్ బ్యాంక్ లక్ష్యమని పేర్కొన్న బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. డైవర్షన్ రాజకీయాలకు స్వస్థ చెప్పి మైనార్టీలకు మేలు చేసే పనులను చేయండని మంత్రి పరుగు హితవు పలికిన నంద్యాల జిల్లా మైనార్టీ వైసీపీ నేతలు. పురమిత్ర యాప్ ద్వారా మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్న మున్సిపల్ కమిషనర్ శేషన్న. బలవర్ధకమైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలని, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించిన జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. మాస శివరాత్రి సందర్భంగా వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం. పేదింటి మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే శిల్పా సాగర్ బ్యాంక్ లక్ష్యమని బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో శిల్పా మహిళా సాగర్ బ్యాంక్ ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామాంజనేయులు, గౌరవ ఆహ్వానితులుగా జిల్లా అధికారులు రుక్సానా బేగం, రాములు, సౌజన్య, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి, శిల్పా మహిళా సాగర్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, లక్ష్మీనారాయణ మరియు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా మహిళా సాగర్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, నేడు 72వ అఖిల భారత సహకార సంఘం వారోత్సవాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 15 సంవత్సరాల క్రితం నంద్యాలలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పేదింటి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో శిల్పా మహిళా సాగర్ బ్యాంక్ను స్థాపించారని, నేడు దినదినాభివృద్ధి సాధించి 13,000 మంది మహిళా ఖాతాదారులు 26 కోట్ల రుణాలను పొందడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో 1,00,000 మంది ఖాతాదారులతో 200 కోట్ల రూపాయల రుణాలను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం, సమాజం, రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మహిళా సాధికారతే శిల్పా కుటుంబం లక్ష్యంగా వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధికారులు వివిధ ప్రయోజనకరమైన అంశాలను తెలియజేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా సహకార సంఘం అధికారులను ఘనంగా సన్మానించారు. మీ యొక్క క్రమశిక్షణ అలాగే యాజమాన్యం యొక్క నిబద్ధత ఉంది అనేది నేను సభాముఖంగా గర్వంగా చెప్తాను. ఈ మహిళలకు ఈ రోజు వరకు 26 కోట్ల రూపాయలు దాదాపు మేము మా సహకార సంఘం ద్వారా ఇప్పటి వరకు ఇచ్చాము. కేవలం 8% వడ్డీ రేటుతో మాత్రమే మేము ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళల యొక్క పొదుపుల క్రమశిక్షణ కూడా దీంట్లో చాలా బాగా ఉందని చెప్పడం నాకెంతో గర్వంగా ఉంది. అంతేకాకుండా ఈ రోజు వరకు కూడాను దాదాపు 8 నుంచి 9,000 మంది మహిళలకు వివిధ రకాల శిక్షణలలో, అంటే టైలరింగ్ అయితేనేమి, మెహందీ అయితేనేమి, మగ్గం వర్క్ అయితేనేమి, ఇతరత్ర చాలా రకాలుగా మీరు గమనించవచ్చు సార్. ఇక్కడ మేము స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము. మేము ఎవరికైతే శిక్షణ ఇచ్చామో వాళ్ళు స్వయం ఉపాధి పథకాల కింద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ కొంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమాలలో ఎటువంటి రుసుము లేకుండా వాళ్లకు ఉచితంగా 3 నెలల శిక్షణ ఇచ్చి వాళ్ళను స్వయంగా సంపాదించుకునే విధంగా తీర్చిదిద్దామని కూడా మేము చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను ఇంకా చేరని మహిళలు కూడా దీన్ని చేరుపుచ్చుకొని దీని ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరు బాగున్నారా? ఇక్కడికి విచ్చేసిన సహకార శాఖ పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళలకి 72వ అఖిల భారత సహకార సంఘ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మా మామగారు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు 15 ఏళ్ల క్రితం కేవలం ఒకటే విజన్, ఒకటే లక్ష్యం, మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, వాళ్ళకి
స్వయం ఉపాధి కల్పించాలన్న ఓన్లీ లక్ష్యంతో మరి మన సహకార సంఘం శిల్ప మహిళా సహకార్ని స్థాపించడం జరిగింది. మీరు అడగవచ్చు మహిళలకు మాత్రమే ఎందుకు అని. ఇది ప్రతి మీటింగ్లో చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మా మామగారు శిల్పా మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లో ఒక మహిళ తను చదువుకున్న 4 రాళ్ళు సంపాదించిన ఒక విద్య వచ్చిన తన వరకే కాదు తన కుటుంబం, తన వీధి, అలాగనే తన రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతుందని గట్టిగా నమ్ముతారు ఆయన. అందుకనే మా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కోడల్ని, కూతురు, మనవరాల్ని కూడా ఈ మధ్యన పనిచేయమని అడుగుతున్నారు మా మామగారు. సో మా ఇంట్లో ప్రతి ఒక్క మహిళ కూడా అది వ్యాపారం కానివ్వండి, రాజకీయం కానీ ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. సో అది చెప్పి ఇందాక పెద్దలు చెప్పారు, మేనేజర్ గారు కూడా చెప్పారు, 15 సంవత్సరాల నుంచి 26 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. అది మామూలు విషయం కాదు. అండ్ ఇందులో 13,000 మంది మహిళలకి రుణాలు అందినాయి. 13,000 మంది మహిళలంటే 13,000 కుటుంబాలని మనం అంచనా వేసుకోవాలి. మరి ఈరోజు దీనివల్ల మాకు వచ్చే లబ్ధి ఏంటి, మేనేజ్మెంట్గా మాకు వచ్చే లబ్ధి ఏంటి అని ఒక్కసారి ఎవరైనా ఆలోచించారా? దీంట్లో మా మామగారు మాకు నేర్పించింది, ఆయన నమ్మేది కేవలం ఎప్పుడు డబ్బు పరంగా కాకుండా మహిళ టు మహిళ అందరూ ఎదగాలన్న ఒకే ఒక్క ఆలోచన. అదే మా లబ్ధి. మీ ఆశీర్వాదం, మీరు పెరగడం, మన నంద్యాల పెరగడం మాత్రమే మేము కావాలనుకుంటున్నాం. కాబట్టి అదే మాకు బిగ్గెస్ట్ లబ్ధి అనుకోవచ్చు. సో ఇక్కడ మీటింగ్కి పిలిచినప్పుడు చాలామంది సార్ గారు ఇందాక బాధపడ్డారు అందరూ మాట్లాడుకుంటున్నారని. ఇక్కడ మేము మీటింగ్కి మీకు రుణాలు మీ అకౌంట్లో పడిపోతున్నాయా? చేతికి ఇవ్వం కదా, చేతికి మీకు ఎప్పుడన్నా డబ్బులు ఇచ్చామా? ఇన్నేళ్లలో ఇవ్వము, అన్నీ అకౌంట్లోనే పడతాయి. మరి అకౌంట్లో పడుతున్నప్పుడు మేము ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి, పిల్లలకి, మాకు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారు, క్యారేజ్లు కట్టుకోవాలి, స్కూళ్ళ నుంచి ఇంటికి వస్తారు, కార్తీక మాసము, ఇన్ని పనులు ఉన్నాయి. కానీ అయినా మేము ఎందుకు మిమ్మల్ని రమ్మంటామంటే 10 మంది ఇక్కడ కలిసినప్పుడు 10 ఆలోచనలు పెరుగుతాయి, 10 విషయాలు మీరు నేర్చుకుంటారు. ఇందాక సార్ గారు చెప్పారు హోమ్ స్టే గురించి, దాని గురించి ముందు నాకు అసలు తెలియదు. సర్టిఫికెట్స్ గురించి చెప్పారు, మీరు అమ్ముకోవడానికి ఇన్ టూరిస్ట్ స్పాట్స్, దీని గురించి కూడా మనకు తెలిసి ఉండదు. సో ఇప్పుడు తెలిసింది. సో ఇలా మీరు వచ్చినప్పుడు 10 విషయాలు నేర్చుకుంటారు. ఇంకా మాకు ఎక్కడ ఆనందం అంటే 13,000 మంది 26 కోట్ల రూపాయలు 15 ఏళ్లలో, ఈ 13,000 మంది 1,00,000 మంది మహిళలు అవ్వాలని, ఒక 26 కోట్లు 260 కోట్లు కూడా అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మేము మీ వెనకాల ఉన్నామని. మీరు కష్టపడండి, తర్వాత 10 విషయాలు నేర్చుకోండి, మీకు ఏం కావాలన్నా అండగా మేము ఉంటాము. ఇలాంటి మంచి సభ్యులు ఈ సహకార సంఘాల వల్ల కూడా మేము చాలా నేర్చుకుంటున్నాము. సార్ మీ సూచనలు, మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నరసింహారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటాం. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా అఖిల భారత సహకార వారోత్సవాలు అనేది మనందరికీ దాదాపుగా మనమందరికీ 71 సార్లు తీసుకున్నది 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు. ఇది ఎందుకు చేసుకుంటున్నాం అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. మన సహకార రంగానికి స్వర్గీయ భారత ప్రధాని, మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సహకార రంగానికి అనేక పంచవర్ష ప్రణాళికల్లో పెద్దపీట వేయటం, ఈరోజు సహకార వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండి దేశ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలోనే మన భారతదేశంలో సహకార వ్యవస్థ పటిష్టంగా ఉండి దేశ విదేశాల్లో కూడా మన సహకార రంగం నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తువులను సరఫరా చేసే ఖ్యాతి పొందిందంటే కేవలం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ సహకార రంగానికి చేసినటువంటి కృషి ఫలితంగానే మనం ఈరోజు ఇంత సమర్థవంతంగా మన సహకార వ్యవస్థ మన భారతదేశంలో పనిచేస్తూ ఉంది. ఇక దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సహకార వ్యవస్థలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సహకార సంస్థలు కేవలం జూలై మొదటి శనివారం మాత్రమే వాళ్ళు ఒక రోజు మాత్రమే వారోత్సవ వేడుకలు జరుపుకుంటారు. కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన సహకార రంగానికి చేసిన కృషిని గుర్తించిన మన భారత ప్రభుత్వం ఒక వారం రోజుల పాటు వివిధ రంగాలలో వివిధ అంశాలపైన వివిధ సహకార వ్యవస్థలపైన ఈ వేడుకలు జరుపుకోవటం
మన భారత ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా నవంబర్ 19 మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందువల్ల మహిళలకు సంబంధించి వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మన నంద్యాల జిల్లాలో మన శిల్పా మ్యాక్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి గుర్తించి ఈ వేడుకలను ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. అదేవిధంగా మనకు సహకార వారోత్సవాలు అంటే ఏమిటి అంటే, మనం వచ్చినాము, హాజరైనాము, మనం ఏదో సంఘం వారు పిలిచినారు ఏదో హాజరు కాకుండా మనము ఈ సంవత్సరం పాటు మనం ఏ కార్యక్రమాలు నిర్వహించాం, మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నామో, మన శిల్ప మహిళా సంఘం ఏం చేస్తూ ఉంది, మన మహిళలకు పరపతి అంటే అప్పుడు మంజూరు చేస్తుంది. తద్వారా వాళ్ళ దగ్గర నుంచి మనము సేవాభావంగా ఇంట్రెస్ట్ తీసుకొని మనము అప్పులు మంజూరు చేయడం, వసూలు చేసుకుంటున్నాం. ఈరోజు బాగా లాభాల పడవల పైనుంచి సమర్థవంతంగా పనిచేసి మన రాష్ట్రంలోనే మంచి సహకార సంఘంగా గుర్తించబడిందంటే కారణం దాని వెనుక మేనేజ్మెంట్ వారి హస్తం పూర్తి ఉందని ఈ సందర్భంగా మనకు తెలియజేస్తున్నా. దేనికైతే అవసరం ఉందో అది ఇప్పుడు వాయిదా వేసుకునే అవకాశం ఉందేమో చూసి వాయిదా వేసుకునే అవకాశం ఉంటే వాయిదా వేసుకోవచ్చు. లేదు ఇది అత్యవసరం, ఇప్పుడు కుటుంబం జరగదు కాబట్టి ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టుకోవాలా, అప్పు తీసుకొనైనా ఖర్చు పెట్టుకోవాలా. ఇంట్లో ఇప్పుడు తిండి గింజలు లేవంటే అప్పు చేసైనా మనం తిండి గింజలు తేవాల్సిందే. కాబట్టి మనం దగ్గర ఉండే డబ్బులను పొదుపు చేయడం, ఖర్చులను అదుపు చేసుకోవడం, ఎలాంటివి మనం ఖర్చు పెట్టుకోవాలి అనేది విచక్షణతో ఉపయోగిస్తే, ఈ 3 సూత్రాలు పాటిస్తే మీ కుటుంబాలే బాగుపడతాయి. మీ కుటుంబాలు బాగుపడినప్పుడు మీ ఊరు బాగుపడుతుంది, మీ ఊరు బాగుపడినప్పుడు మా రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడినప్పుడు దేశం బాగుపడుతుంది. కాబట్టి అన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా మీకు మహిళలకే ఇస్తున్నారు. ఇటీవలనే ప్రభుత్వం మీకు ఫ్రీగా బస్సులో పోవడానికి ఇట్లాంటి మీటింగ్లకు అటెండ్ అయినా మీకు 10 రూపాయలు ఖర్చు కాదు, మీకు మహిళలకే ఇచ్చినారు, మాకు ఇవ్వడం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖర్చులు తగ్గించుకోండి. కాబట్టి ఏదో ఈరోజు మనకు ఫ్రీ బస్ ఇచ్చినారు కాబట్టి ఈరోజు పిక్చర్ రిలీజ్ అయిందని పిక్చర్ రిలీజ్కి రావాకండి. అప్పుడు అందుకే చెప్తున్నాను, మీకు పొదుపు అదుపు మదుపు అని చెప్పింది నేను. కాబట్టి మీరు ఇవన్నీ చేస్తూ మీ జీవితాలన్నీ బాగా చేసుకోవాలని చెప్తున్నాను. 1 స్వేచ్ఛాపూర్వకమైన సభ్యత్వము, 2 సభ్యుల భాగస్వామ్యము, 3 సభ్యుల ఆర్థిక భాగస్వామ్యము, సభ్యులచే ప్రజాస్వామ్య నియంత్రణ, స్వతంత్ర ప్రతిపత్తి స్వేచ్ఛ, విద్యా శిక్షణ సమాచారము మరియు సహకార సంఘాల మధ్య సహకారము, సమాజ శ్రేయస్సు అనే ఈ 7 సూత్రాలను సభ్యులు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ సహకార వారోత్సవాల్లో ఎవరైనా వేదిక మీద చెప్తే వాళ్ళకి ఆ రోజు మేము బొకేతో సన్మానం చేస్తామండి. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సంఘంలో జరిగే అన్ని సమావేశాలకు సభ్యులందరూ హాజరయ్యి సంఘ అభివృద్ధికి సభ్యులు వాళ్ళు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను. అలాగే మీ పొదుపు తక్కువ ఉంది కాబట్టి పొదుపు మొత్తాన్ని పెంచుకోండి. పొదుపు మొత్తాన్ని పెంచుకుంటే దానికి అన్నిటిగా రుణ సౌకర్యం కూడా ఇంకా పెరుగుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. తీసుకున్న రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది ఖచ్చితంగా తీసుకున్న గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కటి ఆ రుణం ఏముందో భర్తలకు కానీ పిల్లల చదువులు కానీ పెడుతుంటారు, వాళ్ళకి పెట్టాలా. కానీ మనము రుణం తీర్చాలంటే ఖచ్చితంగా ఏదో ఒక చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి, ఉపాధి చేసుకోవాలి. మీకు నచ్చిన అంశం శారీ డిజైన్స్ కానీ, అలాగే జాకెట్ ఫాలింగ్స్ చేయడం కానీ, జాకెట్స్, అలాగే ఎంబ్రాయిడింగ్, రకరకాల పనులు ఉంటాయి. మీకు నచ్చిన అంశాలను ఏదైనా కూడా మేడం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే మా ఆర్సిటిసి వాళ్ళు కూడా రాయలసీమ కోఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజ్ ద్వారా మీకు, అలాగే సిండికేట్ బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఎలాగో పెద్ద సంస్థ మనకు శిల్పా సేవా సహకార సంస్థ అంటే ఆల్రెడీ చెప్పా, రాష్ట్రంలోనే అతిపెద్ద ఒక సహకార సేవా సంస్థ. గత 15 ఏళ్ల నుంచి చాలా సమర్థవంతంగా జరుపుతున్నారు. 4 years 5 years బ్యాక్ నేను ఆల్రెడీ ఒకసారి ఇక్కడికి ఇదే హాల్లో వచ్చాను. రీసెంట్గా 4 నెలల క్రితం ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్నాను. సంఘ సభ్యులు ఏదైనా అవసరం ఉంటే
ఖచ్చితంగా నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. భవిష్యత్తులో ఈ శిల్పా సేవా సహకార సమితికి ఎటువంటి లక్ష్యాలున్నా నా వంతు సహాయం చేస్తాను. మీరు కూడా ఏదైనా డైరెక్ట్గా డిపార్ట్మెంట్ దగ్గర, అలాగే మా ఆర్సిటీసీ ద్వారా నరసింహారెడ్డి సార్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, అలాగే మనకు గైడెన్స్ భాస్కర్ రెడ్డి సార్ ఉన్నారు, మేడము శిల్పా నాగిని రెడ్డి మేడం ఉన్నారు, అలాగే వాళ్ళ సమితి కూడా మీ అందరికీ తెలుసు, ఎంత పెద్ద సంస్థ ఆల్రెడీ చెప్పాం. మా సహకార వ్యవస్థ ఎప్పుడు మీ అందరికీ అండగా ఉంటుంది. దయచేసి తీసుకున్న రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నరసింహారెడ్డి సార్కి, ఇచ్చిన మన శిల్పా మహిళా సహకార చైర్పర్సన్ అయినటువంటి నాగిని గారికి, అలాగే మన మేనేజర్ హర్లీలా గారికి, సహకార సంఘ పెద్దలందరికీ, మా బ్యాంక్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చేసిన మా సభ్యురాలందరికీ 72వ అఖిల భారత సహకార వారోత్సవ శుభాకాంక్షలు. శిల్పా మహిళా సహకార్ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా సంఘంలో ఉన్న సభ్యులందరికీ సహకార సంఘ గురించి తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరగబడుతున్నది. నేను డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఇక్కడ సంఘంలో సభ్యులు, సహకార సంఘంలో సభ్యులందరికీ ఎన్నో రకాల సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేము ఒక ప్లాట్ఫారం చేసుకున్నాము. నంద్యాలకు నర్సింగ్ కుటుంబం వల్ల మైనార్టీలకు ఎటువంటి మేలు జరగలేదని, డైవర్ట్ పాలిటిక్స్కు స్వస్తి చెప్పి మైనార్టీలకు మేలు చేసే పనులను చేయాలని నంద్యాల జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ హితవు పలికారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు ఇటీవల మంత్రి ఫరూక్ మరియు ఆయన అనుచరులు చేస్తున్న అనవసరపు వ్యాఖ్యలు, చర్చలపై వైసీపీ మైనార్టీ నేతలు మండిపడ్డారు. ఈ సమావేశంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, మైనార్టీ కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, కలాం బాషా, మస్జిద్, చింపింగ్ బాషిద్, గన్ని కరీం, కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా, మాజీ కౌన్సిలర్ గౌస్, సోహెల్ రాణా, వైసీపీ నేతలు పాల్గొన్నారు. వైసీపీ జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ మాట్లాడుతూ, టీడీపీలో ఉన్న ముఖ్య నేతపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మంత్రి జుమ్మా మసీద్ విషయాన్ని తెరపైకి తెచ్చాడని, ఇది సరైనది కాదని, 2017లో జుమ్మా మసీద్కు 50 లక్షలు మంజూరు చేసిన విషయం 8 సంవత్సరాల తరువాత చర్చకు రావడంలో ప్రజలు ఆంతర్యాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. నర్సింగ్ కుటుంబం మైనార్టీలకు ఎటువంటి మేళ్లు చేయలేదని, నంద్యాలలో శిల్పమోహన్ రెడ్డి, శిల్పా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మైనార్టీలకు రాజకీయంగా అనేక అవకాశాలను కల్పించి వారిని నాయకులను చేశారని తెలిపారు. అటు తరువాత డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మైనార్టీలు అనేక పదవులను పొందారని చెప్పారు. రాజకీయంగా కేవలం శిల్పా కుటుంబం వల్ల ఎదుగుదల ఉన్నదన్న నిజం అందరికీ తెలుసన్నారు. మంత్రి ఫరూక్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ముస్లిం మైనార్టీకి చెందిన మహిళా మున్సిపల్ చైర్పర్సన్ను కక్షతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని, అలాగే కుబ్రా మసీద్ కమిటీ సభ్యులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని, నారా హమారా కార్యక్రమంలో 9 మంది ముస్లిం యువకులను అరెస్టు చేయించి తీవ్రంగా హింసించి దేశద్రోహం కేసులు పెట్టారని తెలిపారు. మౌలానా మీద 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి వేధించారని, కుబ్రా మసీద్ కమిటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ అనారోగ్యం కారణంగా వాలంటరీ రిటైర్మెంట్ కావాలని అధికారులను కోరితే మంత్రి సిఫారసు కావాలని వేధించారన్నారు. వీరంతా మంత్రి దృష్టిలో ముస్లింలు కారా అని సూటిగా ప్రశ్నించారు. కేవలం ముస్లిం సమాజంపై ఉన్న గౌరవంతో మంత్రి ఫరూక్ను గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. నంద్యాల ప్రజలు మైనార్టీ నాయకునిగా చివరి అవకాశమని కోరితే అధికారం కట్టబెట్టారని గ్రహించాలన్నారు. ఇప్పటికైనా మైనార్టీల మేలు కోరే మంత్రిగా ఉండాలని, మంచి చేయాలని కోరారు. వైసీపీ పార్టీ జోలికి గాని, పార్టీ నాయకుల అంతర్గత విషయాల గురించి గాని రావద్దని కోరారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఏదైనా సరే మైనార్టీల గురించి, మైనార్టీ పదవులు అనుభవిస్తున్నాం కాబట్టి మనం మైనార్టీలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది మీద చర్చ జరుపుకోవాలి. వీలైతే మనకు మైనార్టీలకు సహాయ సహకారం అందించే విధంగా కృషి చేయాలని
ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు దుల్హన్ స్కీమ్ కోసం. అది ఎప్పుడు తెస్తారో అని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. అలాగే ఎంతో మంది ఇప్పుడు మౌలానాల గురించి మేము ధర్నా చేయడం జరిగింది. అమౌంట్ రిలీజ్ చేస్తామని, ధర్నా చేసిన తర్వాత అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎప్పుడు వాళ్ళకి జీతాలు అందిస్తారనే దానికి ప్రశ్నాంతంగా ఉంది. మళ్ళీ ధర్నా చేయాల్సిన అవసరం ఉందేమో. అలాగే ఎన్నో విషయాలు ఈ రోజు సెంట్రల్ స్టేట్లలో మైనార్టీలే కాదు ప్రతి ఒక్క మహిళలు గాని, ఎంతో మంది చిన్నారులు గాని ఈ ప్రభుత్వాలలో ఎక్కడ మనశ్శాంతిగా లేరు. దీని మీద మీరు ప్రశ్నించాలి, దీని మీద గొడవ జరగాలి గాని ఇక్కడ వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అందుకే ఎప్పుడు మైనార్టీస్ వెనుకబడుతున్నారంటే ముఖ్య కారణం ఇక్కడనే ఉంది అని చెప్పి మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ తరఫున ఎన్నో అభివృద్ధి కార్యాలు ఈ రోజుకి చేయడం జరుగుతుంది. కానీ మున్సిపల్ చైర్పర్సన్ ఏం చేశారు, ఎమ్మెల్సీగా ఏం చేశారు అని అంటే మీరేం చేస్తారు అనేది చెప్పండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎప్పుడైనా సరే విమర్శకి ప్రతి విమర్శనే ఇది కాదు. మీరు దయచేసి ఏదైనా సరే మైనార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే పర్సనల్ గా వెళ్తే మంచిగా ఉండదని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలకు సమాధానంగా ఈ పత్రికా సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం అయింది. 2017 సంవత్సరంలో జుమ్మా మసీదుకు గ్రాంట్ గా విడుదలైనటువంటి 50 లక్షల రూపాయల గురించి 2025 సంవత్సరంలో చర్చ జరుగుతుంది అని అంటే హోటళ్ల దగ్గర, మసీదుల దగ్గర ఎక్కడ కూర్చుంటే అక్కడ దీనిపైన మాట్లాడుతున్నప్పుడు అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం మీకు చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్. అక్కడ జరిగినటువంటి విషయం, వాళ్ళు ఈ జుమ్మా మసీద్ ఇష్యూకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కౌంటర్ ఏంటంటే, ఎవరో తెలుగుదేశంలో ప్రముఖమైనటువంటి నాయకుడు ఎవరో అమ్మాయిని ట్రాప్ చేశాడు, ఆ విషయము వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు, అక్కడ సీఎం గారు ఈ విషయం పట్ల చీవాట్లు పెట్టారని చెప్పేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇక్కడ జుమ్మా మసీద్ ఇష్యూని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారము, అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి సమస్యలు, దానివల్ల ప్రజలకు వచ్చినటువంటి లాభము లేదు, నష్టము లేదు. అదేదో వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. కానీ 7-8 సంవత్సరాల తర్వాత జుమ్మా మసీద్ ఇష్యూను తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది, 1.5 సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి, మీరు చేయండి. ఎవరన్నా వద్దంటున్నారా? ప్రజలు హర్షిస్తారు కదా. మీకు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఏ కోశాన లేదు అనేటువంటిది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇంకా రెండవ అంశం ఏంటంటే, బిఫోర్ రాజశేఖర రెడ్డి గారు, ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి గారు, అసలు నంద్యాలకు మైనార్టీ నాయకులు అంటే ఇద్దరే. నౌమాన్ గారు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు, ఫరూక్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు, మినిస్ట్రీ అనుభవిస్తున్నారు. అది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శిల్పామోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడు నంద్యాలకు వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులు మైనార్టీల్లో నాయకులుగా ఎదిగారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ వల్ల ముస్లింలంతా కూడా బీసీ కోటాలో ఎంతో మంది కౌన్సిలర్లుగా నిలబడి గెలవడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు, ఆ శిల్పా కుటుంబం అనేటువంటిది నంద్యాలలో ఉండటం వల్ల ఈరోజు ఎంతో మంది ముస్లింలు రాజకీయంగా ఎదగడానికి అవకాశం లభించిందనేటువంటి విషయము ఎవ్వరు కూడా విస్మరించలేనటువంటిది. కాబట్టి ఈ విషయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోజు అనొచ్చు ఫరూక్ కూడా ముస్లింలను నాయకులుగా అంటే మంచి పదవుల్లో నిలబెట్టారు కదా అని అనుకోవచ్చు. ఎస్, ఈ రోజు ముస్తాక్ మౌలానా గారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు అని అంటే అది ఫరూక్ గారు ఆయనకి ఇప్పించినటువంటి పదవి కాదు. ఆయన ఎలక్షన్స్ కంటే ముందు తనకు పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదని, పార్టీ మారాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఎంటర్ అయ్యి ఆయనకు హామీ ఇచ్చి ఆయనకు ఈ రోజు ఈ పదవి రావడానికి కారణమైనారనేటువంటి విషయము ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది. మరి ఇంకొక వ్యక్తికి కూడా ఈ రోజు మైనార్టీ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా వచ్చింది. అది కేవలం ప్రేమతో వచ్చినటువంటిది కాదు. అక్కడ ముస్తాక్ మౌలానా గారికి కౌంటర్ గా మైనార్టీ కార్పొరేషన్ లోనే డైరెక్టర్ గా
ఆయనను ఎన్నుకున్నారనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఆయన ఏదో చేసేస్తాడు, నాకేం తెలియకుండా పోతుందనేటువంటి ఉద్దేశంతో, అభద్రతా భావంతో ఇంకొక పదవిని కూడా ఈ తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు కట్టబెట్టడం జరిగింది. ఆ చాబోలతను ఐనూరులో ఉన్నటువంటి గులాబ్ బాషా అనే అతన్ని మానసిక ఒత్తిడికి లోన్ చేస్తే అతను చనిపోయాడండి. అంటే అతను ముస్లిం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే నంద్యాలలో ముస్లింల మీద కేసులు పెట్టినవన్నీ కూడా కేవలం నష్టం ఫ్యామిలీ అండ్ కో వాళ్ళు మాత్రమే ముస్లింస్ మీద ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టారు. ఇంకొకసారి పొరపాటున కూడా మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా తీసుకోండి. ఇంకెప్పుడు కూడా మీ వ్యక్తిగత విషయాలను పార్టీకి ఆపాదించడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి. అంతెందుకండి, యాంటిసిపేటరీ బెయిల్ మీద 8 మంది నంద్యాలకు వస్తే నమాజ్ చదువుకుంటున్నటువంటి వాళ్ళని పోలీస్ జీప్ లో స్టేషన్ కి తీసుకుపోయారండి. ఇక్కడ ఇది ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉందా? ఎక్కడో రైలు యాక్సిడెంట్ జరిగితే ఆ రోజు సెంట్రల్ రైల్వే మినిస్టర్ రాజీనామా చేశారండి. ఈ రోజు నువ్వు పోలీసులను, అంతమంది పోలీసులు వచ్చి స్టేషన్ కి వాళ్ళని పట్టుకోపోవడానికి వాళ్ళు ఏం క్రైమ్ చేశారండి? 14 సంవత్సరాలకు పైగా శిక్ష పడేటువంటి సెక్షన్లు మీరు మెన్షన్ చేశారు. దాంట్లో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఆ కేసులో మీరు ఇన్వాల్వ్ చేశారు. మా ఇంటి దగ్గరికి 5 గంటలకు తెల్లవారుజామున 13 మంది పోలీసులు, 2 ఎస్ఐలు, 3 ఏఎస్ఐలు, 8:30 వరకు నేను ఇంట్లో లేకపోయినా కూడా నా ఇంట్లోకి వెళ్ళి బూట్కాలతో లోపలికి వెళ్ళి చిన్న ఆడబిడ్డలు ఇంట్లో ఉంటే వాళ్ళను నేర్పించి వాళ్ళని తిట్టి అసహ్యంగా మాట్లాడి మీరు ఇంత రచ్చరచ్చ చేశారు. అంటే మీ ప్రమేయం లేకుండా పోలీసులు నా ఇంట్లోకి వచ్చేంత క్రైమ్ ఇక్కడ ఏమైనా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నేను ముస్లింలు కాదా? ఇన్ని కేసులు ముస్లింల మీద ఎవరు పెట్టారు? మాటికి ఎందుకు మీరు శిల్పా మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసుకుంటున్నారు? మిమ్మల్ని అడిగేవారు లేరనే కదా. ఒక 10 రోజుల కిందట మౌలానాల మీద, పాపం హుసేన్ మౌలానా అనేటువంటి వ్యక్తి, అతను చాలా సౌమ్యుడు, అతని మీద 2 టౌన్ల కేసులు పెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ప్రెజర్ తీసుకొని వచ్చారు. పాపం అతను 3 రోజులు స్టేషన్ కు ఉదయం పోవడం, ఎంక్వైరీ పేరు మీద సాయంత్రం వరకు పెట్టుకోవడం, ఈ విధంగా వేధింపులకు గురి చేసినారు. అంటే అతను ముస్లిం కాదా? ఎవరండి ముస్లింలు? మీ దగ్గర ఉన్న 40 ముస్లింలు. ఈ నంద్యాల పట్టణంలో 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు ముస్లింలు. వీళ్ళు ముస్లింలు కాదా? ఆ 4 కోసం 1,00,000 మందిని బలి తీసుకుంటారా మీరు? అడిగేవాళ్ళు లేరనే కదా మిమ్మల్ని. ఈ రోజు ఏ ఇష్యూ వచ్చినా మీ పార్టీలో ఎవరో తప్పుడు పని చేశాడు, దాన్ని మీరు ఏ విధంగా మీరు దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేసుకోండి. మేము అడగలేదు కదా. మా పార్టీలో వాళ్ళు ఎవరు కూడా ఏమయ్యా మీ వాడు ఇట్లా చేసినాడంట అట్లా చేసినాడని ఎవరు అడగడం లేదు కదా. అది మీ పార్టీకి సంబంధించినటువంటి విషయం. దాంతో మా ప్రజలకు వచ్చేది ఏం లేదు. మా రైతులకు రైతు భరోసా రాదు, మా ముస్లింలకు ఎలాంటి దోఫాలు రావు, ఆడపిల్లలకు వరకట్నం కింద ఇచ్చేటువంటి డబ్బులు రావు, మాకు మైనార్టీ కార్పొరేషన్ తరఫున ఫండ్స్ రావు, లోన్స్ రావు, ఏమి రావు. మేము దాని గురించి ఎందుకు మాట్లాడతాము? చిన్న ఒక ప్రామిసరీ నోట్ గొడవలో గన్ని కరీం, మా మైనార్టీ నాయకుడు, అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అసలు మైనార్టీ ముస్లింగా పుట్టినటువంటి వ్యక్తికి ముస్లింల మీద కేసులు పెట్టడానికి మనసు ఎలా వస్తుందండి? అర్థం చేసుకోవాలి కదా. నాయకుడు అన్న తర్వాత, ఒకసారి గెలిచిన తర్వాత మీరు అందరికీ నాయకులు కదా. ఇక్కడ పార్టీని ఎందుకు మీరు చూస్తా ఉన్నారు? మీ కమ్యూనిటీని కూడా మీరు చూడండి. ఒకవేళ మీకు మేము ఆపోజిట్ గా పనిచేసి ఉండొచ్చు, కానీ మీరు నాయకుడు అయిన తర్వాత, మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మమ్మల్ని మీరు మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీతో కలిసి పనిచేసేలాగా మీరు మార్చుకోండి. ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? భయాందోళనకు గురి చేయడం, అభద్రతా భావాన్ని నెలకొల్పడం, మమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేయడమే మీరు ఒక్కరే మైనార్టీగా మీరు ఫీల్ అవుతా ఉన్నారు. జీవితంలో ఎప్పుడు కూడా మీకు చివరి అవకాశం అంటే అందరూ మీ యొక్క మంచితనమో లేకపోతే మీ యొక్క వయస్సును దృష్టిలో పెట్టుకొని మీకు ఓట్లు వేయడం జరిగింది. మీరు గెలిచారు సార్, చివరి అవకాశము, చాలా చక్కగా పరిపాలించండి. మైనార్టీలతో ఇంత గతంలో మీరు ఏం చేశారో తెలియదు, ఇప్పుడు మైనార్టీలను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప పదే పదే చేయని తప్పుకు ఇతరులను మీరు బాధ్యులను చేయడానికి ప్రయత్నం చేయొద్దండి అని చెప్పేసి నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొకసారి మా పార్టీ జోలికి కానీ, మా పార్టీ యొక్క అంతర్గత విషయాల్లో కానీ, మా యొక్క పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ మీరు జోక్యం చేసుకోకూడదని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను. కక్ష కట్టడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చింది. రాజకీయాలకు రావాలంటే కక్ష కట్టాల్సిన అవసరం లేదే. ఫ్యాక్షన్ మెయింటైన్ చేయండి. మీ చేతులు మీరు చేస్తారు, అవతల చేతులు అది చేస్తారు. ఏమైనా అంటే పోలీసుల ద్వారా ఫేస్బుక్ లో పోస్టులు పెడతారు, కేసు పెట్టారు. ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇది ఉత్తేజపరుస్తున్నారు, వాళ్ళ మీద కేసు పెట్టండి అంటే ఆ అధికారులు కూడా మీకు ప్రాణహాని ఉంది, మీకు ఆరోగ్యం జాగ్రత్త, తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేను, ఇలాంటి ఆటలు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, మరి లేకపోతే ఆ రాజకీయ నాయకులకు ఊడిగం చేస్తున్నారు, అర్థం కావడంలే. నాయకులు చెప్తారు మస్తుగానే, అధికారులు మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాయకుల వల్ల మీకు ఉద్యోగాలు రాలేదు, మీరు చదువుకున్న విద్య వల్ల, విజ్ఞానం వల్ల మీ ఉద్యోగాలు మీకు వచ్చాయి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా మీరే తెలుసుకోవాలా.
ఎవరో కోన్కిస్తా కొట్టని చెప్తే మీరు తెలుసుకునే పరిస్థితులు లేరు. ఏది మంచిది ఏది చెడ్డది కనుక్కొని కేసులు పెట్టేటప్పుడు కూడా కాస్త చూసి పెట్టండి. లేకపోతే ఎవరెవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళందరినీ కోర్టుకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్. పురమిత్ర యాప్ ద్వారా నంద్యాల మున్సిపాలిటీలో చేపడుతున్న సేవల గురించిన వివరాలు, సమస్యలను తెలియజేయవచ్చని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందవచ్చని తెలిపారు. మున్సిపాలిటీకి చెల్లించవలసిన పన్నుల బకాయిలను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ద్వారా స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం. గమనించాలి, వర్షాకాలం వెళ్ళి చలికాలం కార్తీక మాసంతో ఎంటర్ అయిపోయింది. అందువల్ల క్లైమేట్ మార్పుల వల్ల ఇష్యూస్ కొన్ని క్రాప్ అప్ అవుతూ ఉంటాయి. చలి పెరుగుతుంది కాబట్టి చలికి సంబంధించి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు కూడా పట్టణంలో జరుగుతున్నాయి. మీరందరూ కూడా మున్సిపాలిటీ ఇస్తున్నటువంటి సేవల గురించి వాకప్ చేయడానికి కానీ, మీకు ఏదైనా కానీ గ్రీవెన్స్ ఉంటే చెప్పడానికి కానీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి, అదేవిధంగా సచివాలయానికి వెళ్ళి మీ యొక్క సమస్యల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పురమిత్ర అనేటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాప్ను మీ యొక్క సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే కనుక గూగుల్ స్టోర్లోకి వెళ్ళి, ప్లే స్టోర్లోకి వెళ్ళి పురమిత్ర అని కొడితే యాప్ వస్తుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఉన్నటువంటి ఏ సమస్య గురించి అయినా కూడా దాని ద్వారా మీరు కంప్లైంట్ రైట్ చేయొచ్చు. మున్సిపాలిటీ సిబ్బంది నుండి మా యొక్క ఇంజనీర్ విభాగం కానీ, శానిటేషన్ విభాగం కానీ, టౌన్ ప్లానింగ్ విభాగం కానీ, రెవెన్యూ విభాగం కానీ, అలాగే సంక్షేమ సంబంధించినటువంటి మెసేజ్ గ్రూపులు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ యొక్క యాప్ ద్వారా మీరు గ్రీవెన్స్ కింద పెడితే కనుక మేము ఆ వచ్చేటువంటి గ్రీవెన్స్ను గమనించి దాని సొల్యూషన్ వెతికి మళ్ళీ ఆ యాప్ ద్వారానే మీకు రిప్లై ఇస్తాం. సో ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకుంటారనేసి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క యాప్ను డౌన్లోడ్. అదేవిధంగా పట్టణంలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కూడా గమనించాల్సి కోరుతున్నాం. ఆర్థిక సంవత్సరం మనకు ఇంకా క్లోజర్లోకి వస్తుంది కాబట్టి మేము ఈ యొక్క రెవెన్యూ వస్తువులకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ ఒకటి పెట్టాం. ఈ యొక్క డ్రైవ్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, అదేవిధంగా వాటర్ ఛార్జెస్ కానీ, అదేవిధంగా షాప్ రూమ్ రెంట్లు కానీ, అదేవిధంగా డిఎన్ఓ ట్రేడ్స్, షాపులకు సంబంధించి డిఎన్ఓ ట్రేడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా డ్యూస్ ఉన్నటువంటి వాళ్ళు అంటే క్లియర్ చేసి కోరుతున్నాం. సో ఇది రెండో అంశం గమనించాలి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అంశం. టౌన్ ప్లానింగ్లో అంటే ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ జీవితంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటూ ఉంటారు. ఆ యొక్క కట్టుకున్నటువంటి ఆ యొక్క క్రమంలో అది ప్రాపర్గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని గమనించకుండా అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఉన్నప్పటికీ వాటిని కొనుక్కొని ఇల్లు కట్టుకొని రకరకాల అవస్థలు పడుతుంటారు. ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం వారు ఈ యొక్క LRSను రెగ్యులైజ్ చేసేటువంటి స్కీమ్ వచ్చింది. ఈ యొక్క స్కీమును ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకుంటారని కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలు ప్లాన్ ఇచ్చి ఉంటాం, ఈ ప్లాన్కు అనుగుణంగా కాకుండా ప్లాన్ డివియేట్ అయిపోయి కానీ లేకపోతే ప్లాన్ లేకపోకుండా కూడా ఇల్లు కట్టుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలా ఉన్నాయి. అటువంటి విషయాలు కూడా ప్రభుత్వాలు గమనించి DPS అనేటువంటి ఒక స్కీమ్ ఇచ్చారు. ఇది 120 రోజుల వరకు ఉంటుంది. అంటే జనవరి వరకు ఇది ఉంటుంది, ఫిబ్రవరి 22 వరకు ఉంటుంది. సో దీన్ని గమనించుకోవాల్సి కోరుతున్నాం. చాలా మంది ఇల్లు కట్టుకున్నప్పుడు డివియేషన్ ఉంది కానీ ఇంకా ఎక్స్ట్రా ఫ్లోర్స్ కనుక కట్టుకుంటారు. అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వ వారు చక్కటి అవకాశం ఇచ్చారు. అంటే కొంతమంది అనుకోవచ్చు ఇంతకుముందు కూడా ఇలాంటి స్కీమ్ వచ్చింది కదా, మళ్ళీ వస్తుంది చెప్పేసి అది దాంట్లో స్పష్టంగా చెప్పారు. ఆర్డర్స్లో స్పష్టంగా చెప్పారు. ఇంతకుముందు ఇచ్చినటువంటి స్కీమ్లో వాలంటరీ మీకు ఇష్టమైతే కట్టుకోవచ్చు లేకపోతే లేదని. కానీ ఈ విభాగాలు వచ్చినటువంటి ఆర్డర్స్లో చాలా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు డివైడ్ కట్టుకుంటారో ప్లాన్ లేకుండా కట్టుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయించుకోవాలనేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దానికి సంబంధించి కంప్లీట్గా సమాచారం మీకు ఏమైనా అవసరం ఉంది అనుకుంటే కనుక మా యొక్క సచివాలయాల్లో
వీటికి సంబంధించిన కంప్యూటర్ సమాచారం ఉంచాం. సచివాలయాలకు వెళ్ళి ప్లానింగ్ సెక్రటరీ ఒకసారి కలిస్తే కనుక ఈ యొక్క ఎల్ఆర్ఎస్ సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ సమాచారం ఇస్తారు. కాబట్టి ప్రజలు ఎవరైతే ఆ యొక్క లేఅవుట్లలో మీరు సైట్లు కూడా అనుకొని ఇబ్బంది పడుతున్నారో అదేవిధంగా ఇల్లు ప్లాన్ డివేట్ అయ్యి లేకపోతే ప్లాన్ లేకుండా కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమును సద్వినియోగపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ, వాటర్ ఇష్యూస్ కానీ, స్ట్రీట్ లైట్ ఇష్యూస్ కానీ, ఇతర ఇష్యూస్ కానీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ యొక్క యాప్ ఇందాక యొక్క యాప్ను సద్వినియోగపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. నంద్యాలలోని శ్రీ పింగళి సూరణ స్మారక జిల్లా శాఖ గ్రంథాలయం వేదికగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గ్రంథాలయ ఇన్ఛార్జ్ శ్రీధర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హాజరై కృష్ణదేవరాయల ఆస్థాన కవి అష్టదిగ్గజ కవులలో ఒకరైన పింగళి సూరణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు కోలాట ప్రదర్శన, పద్యాలు, పాటలు, ప్రసంగాలు చేశారు. కవులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు కొప్పుల ప్రసాద్, నీలకంఠమాచారి, ఎండి రఫీ గ్రంథాలయాలపైన పలు కవితలు, ప్రసంగాలు చేశారు. గౌరవ అతిథిగా విచ్చేసిన శారదా పీఠం విద్యాసంస్థ అభివృద్ధి కమిటీ సభ్యురాలు శ్రీ వసుంధరాదేవి పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాలు ఈ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని తెలిపారు. గ్రంథాలయాల మనుగడకు అవసరమగు గ్రంథాలయ సెన్స్ నిధులను త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చురుకుగా పాల్గొన్న వివిధ పోటీల యందు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. కవులకు అతిథులు సన్మానాలు, గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివలక్ష్మి, సునీత, విజయభాస్కర్ రెడ్డి, గ్రంథాలయ పాఠకులు ప్రదీప్ కుమార్, తులసినాథ్, సాగర్, ప్రియాంక, శైలజ, చాంద్బాషా, శ్రీనివాసులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు చలవిక. నేను 1వ క్లాస్ చదువుతున్నా. కరాటే వనతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే హితగౌరి ప్రభాదే కరదర్శన్ సముద్ర వదనే దేవి పర్వత సనమండలం విష్ణుపత్ని నమస్తుభ్యం పాదపైశం నమస్సుమి గంగైతే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సంధినింకురు. నమస్కారం. ట్విట్టర్ గారికి, విద్యార్థి లోకానికి శుభాశీస్సులు. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే మనకు ఆలయాలు ఒక 4 రకాలు ఉంటాయి. ఆలయాలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఆలయాలు తెలుసా? 4 రకాలేవో. ఫస్ట్ దేవాలయం, వైద్యాలయం, విద్యాలయం, గ్రంథాలయం. ఇక్కడికి ఎందుకు వెళ్ళిపోతాము అంటే ఆధ్యాత్మిక చింతన కోసం దేవాలయం పోతాం, ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి కోసం వైద్యాలయం వెళ్తాం, విద్యను అభ్యసించడానికి స్కూల్కి వెళ్తాం, విద్యాలయానికి వెళ్తాం. గ్రంథాలయానికి ఎందుకు వస్తాము? జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి వస్తాం. సో ఇంత మంచి కార్యక్రమం ఏర్పడుతున్నందుకు మనందరూ కూడా దీన్ని కొనియాడాలి. ఒక గ్రంథాలయంలో ఈ వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు కొనసాగుతాయి. 14వ తారీఖు నుంచి మొదలయ్యి 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా బాలల దినోత్సవంతో మొదలుకొని 20వ తారీఖు మనము ఈ వారం రోజుల పాటు పలు పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలను మనము అన్ని నిర్వహించి చివరి రోజైన 20వ తారీఖు మనకి ప్రైజులు ఇచ్చేస్తాము. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు బండి శేషన్న గారు రావడం ఎంతో సంతోషదాయకంగా ఉంది. మనకి మోందా తుఫాను సమయంలో సారు ఒక 3 రోజుల పాటు నంద్యాల వీధుల్లో తిరుగుతూ ఎక్కడికెక్కడ పనులు నిర్వహిస్తూ ఎక్కడెక్కడ పనులని చాలా చురుకుగా చేపించి మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేశారు. దానికి ఎంతో ధన్యవాదాలు సార్. ఇక్కడ కూడా మనకి లైబ్రరీకి కూడా చాలా బ్లాక్ అయ్యిందా సార్కి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే తదనంతరం దాన్ని త్వరగా క్లియర్ చేసి మాకు చాలా హెల్ప్ చేశారు సార్. చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు భౌతిక ప్రాణం ఉంటుంది. తదుపరి శేషనగర్ సార్ గారిని మాట్లాడుతుందని కూర్చున్నాం. ఇంద్రప్రస్థ బ్యాక్ సైడ్ గ్రంథాలయం ఉందని మేము తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని జ్ఞానం కోసం కేటాయించి, అలాగే మీ ఇంట్లో వాళ్ళతో కూడా ఇక్కడ చదివినవి అక్కడ చెప్పేసి
గ్రంథాలయాన్ని ఎంకరేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే సెల్లులు వచ్చిన తర్వాత గ్రంథాలయాలన్నీ వెనుకబడిపోయాయి. అది అందరూ తెలుసుకొని యువత ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 1 ఇలాంటి పుస్తకాలు ఎంతో మంది రచయితలు గొప్ప గొప్ప రచయితలు రాసినటువంటి పుస్తకాలు దొరుకుతాయి. అందులో ఈ గ్రంథాలయం అనేటటువంటి దానికి బ్రిటిష్ వారైనటువంటి సిపి బ్రౌన్ గారు కూడా ఇలాంటి గ్రంథాలయాలు స్థాపించడం జరిగింది. వీరి పేరు మీద కడప పట్టణంలో పెద్ద గ్రంథాలయం ఏర్పాటు కావడం జరిగింది. ఇలాంటి గ్రంథాలయాలను ఈ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు అందరూ పాఠకులు పెద్దలు అందరూ వినియోగించుకొని గ్రంథాలయంలో ఉండేటటువంటి విజ్ఞానాన్ని ఆర్జించుకొని భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో బలవర్ధకమైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలని, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి సూచించారు. బుధవారం మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడుతూ రోగాలు నయం కావడానికి యాంటీబయోటిక్స్ అధికంగా వాడరాదని, తద్వారా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని తెలిపారు. అలాగే వైద్యుల సలహాతో మాత్రమే యాంటీబయోటిక్స్ మందులను క్రమం తప్పకుండా వాడాలని తెలిపారు. నేటి కాలంలో తినే ఆహారం పండించేందుకు రైతులు అధికంగా ఎరువులు వాడుతున్నారని, ఆహారం విషతుల్యంగా మారుతుందని, తద్వారా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్నారు. రైతులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వరల్డ్ యాంటీమైక్రోబియల్ అవేర్నెస్ ప్రోగ్రాము ఇది నవంబర్లో నిన్నటి నుంచి అంటే 18th నుంచి 24th వరకు జరుపుకుంటారు. ముఖ్యంగా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హాస్పిటల్స్. ఎందుకు అంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఆర్ఎంపీ డాక్టర్స్ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, పెద్ద యాంటీబయాటిక్స్ అని, పవర్ఫుల్ యాంటీబయాటిక్ అని, ఒక్క రోజుకే తగ్గిపోతుంది, 2 రోజులకు తగ్గిపోతుంది అని ఒక్కటి కాకుండా 3-4 కానీ పెడతా ఉంటారు. కొంతమంది అలోపతిక్ డాక్టర్స్ కూడా ఉన్నారు. అవసరం ఉంటేనే యాంటీబయాటిక్ వాడాలి, లేకుంటే లేదు అనేది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్లు కానీ స్పాంటేనియస్గా ఆపేస్తుంటారు. మినిమం ఒక 5 రోజులైనా వాడాలి. ఆ 5 రోజులు లేకుండా 1 రోజు 2 రోజులకు తగ్గిందంటే ఆ తర్వాత మానేస్తారు. మళ్ళీ ఒక వారం 10 రోజులకు మళ్ళీ సేమ్ కంప్లైంట్స్తో వస్తారు, మళ్ళీ యాడ్ చేస్తారు. సో ఇర్రెగ్యులర్ యాంటీబయాటిక్ థెరపీ ఈజ్ ఆల్సో కాజెస్ ది రెసిస్టెన్స్. ఒకప్పటికి ఏమవుతుందంటే అసలు ఏ మందు పెట్టినా పని చేయకుండా అయిపోతుంది. సో ఇర్రెగ్యులర్ థెరపీ ఉండకూడదు, అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ వాడడం ఉండకూడదు, మల్టిపుల్ యాంటీబయాటిక్స్ వాడడం ఉండకూడదు. సో ఇవన్నీ కానీ ప్రజల్లో అవేర్నెస్ రావాలి. సో దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి అని అవేర్నెస్ తేవడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ప్రొటెక్ట్ ప్రజెంట్ అండ్ సెక్యూర్ ది ఫ్యూచర్, ఇది థీమ్ అనమాట. ఇప్పుడు రియాక్ట్ అవ్వండి, ప్రజెంట్లో ప్రొటెక్ట్ చెయ్యండి, ఫ్యూచర్ని కాపాడండి, సెక్యూర్. తెలుగులో ఇది అనమాట. సో చాలా అర్థం ఉంది దీంట్లోన. ఇందాక అన్నీ విన్నాను ఇక్కడి నుంచి ఇక్కడి వరకును. స్లోగన్స్లోన చాలా బాగా సింపుల్గా బాగా రెడీ చేశారు. అవన్నీ కనుక తీసుకుంటే ప్రతి ఒక్కరికి సింపుల్గా అర్థమయ్యే రకంగా ఉన్నాయన్నమాట. సో ఇది మనుషుల వరకు. నమస్కారం అందరికీ. మేము డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ తరఫున ఈరోజు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ గురించి ర్యాలీ కండక్ట్ చేశాము. తర్వాత పోస్టర్ ప్రజెంటేషన్ కూడా చేస్తున్నాము. ఏఎంఆర్ అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మనం మందులు వాడుతున్న కొద్దీ సూక్ష్మజీవులు చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత దానికి రెస్పాండ్ అవ్వడం మానేస్తాయి. దాన్ని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాము. ఇది ఎందుకు వస్తుంది అనేది ఓవర్ యూస్, ఇంప్రాపర్ యూస్, సరిగ్గా వాడకపోతే. జలుబుకి మనం వైరల్ ఇన్ఫెక్షన్, దానికి మనం యాంటీబయాటిక్స్ అవసరం లేదు, అయినా కూడా అవి వాడుతున్నాం. సో అది మిస్యూజ్. అండ్ సెల్ఫ్ మెడికేషన్, సొంతంగా ఎవరికన్నా ఏదన్నా ఉంది అంటే మందుల షాప్కి వెళ్ళి తీసుకుంటున్నారు మందులు. అలా తీసుకోకూడదు. ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు వాడాలి. సెల్ఫ్ మెడికేషన్ అండ్ ఇంప్రాపర్ డోస్. ఇందాక మేడం చెప్పినట్టు 5 రోజులు డోస్ ఇచ్చారంటే 5 రోజులు కంపల్సరీ వాడాలి. లేదు 2 రోజులకే తగ్గిపోతుందని మానేస్తారు జనాలు. అలా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. దానివల్ల కూడా రెసిస్టెన్స్ వస్తుంది. అండ్ మనకి ఈ మధ్య కాలంలో వన్ హెల్త్ అప్రోచ్ అని వచ్చింది. అంటే అందరి ఆరోగ్యం ఒకే గొడుగు కింద ఉన్నట్టు. మనుషులు, జంతువులు ప్లస్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్, యానిమల్ అండ్ ఎన్విరాన్మెంట్ హెల్త్.
సో ఈ 3 సెక్టర్స్కి సంబంధించిన వాళ్ళు కలిసి పనిచేయాలనే ఉద్దేశాన్ని వన్ హెల్త్ అప్రోచ్ కింద తెచ్చారు. అంటే మనం ఈవెన్ లైఫ్ స్టాక్, మన చికెన్, మటన్ ఇవన్నీ కూడా మందులతో పెంచుతున్నారు, అవి వాడకూడదు అతిగా. అండ్ మనం అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా పెస్టిసైడ్స్ ఇవి వాడుతున్నాం, అవి వాడకూడదు. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా నంద్యాల పట్టణం ప్రథమనందీశ్వర స్వామి మరియు రోజాకుంట వీధిలో వెలిసిన వెంకటేశ్వర నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తాదులు విశేషంగా హాజరయ్యారు. పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. కళ్యాణం ముగిసిందండి. ఈరోజు మంగళ వాయిద్యాలు వాయించారు. కాబట్టి పార్వతీదేవి నుంచి కళ్యాణం చేయాలనే ఉద్దేశం చేత సప్తఋషులందరూ కూడా హిమవంతుల దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడినారు. శరీరం అంతా మూడు మూసుకుంటారు, కపాలమాలలు, రుద్రాక్షలు, తిప్పిరు చుట్టూ ఏముందని ఇవ్వమంటావు, ఏం ఐశ్వర్యం ఉందని ఈశ్వరుడు దగ్గర పదవిని ఇచ్చినటువంటి స్వామి ఈశ్వరుడయ్యా. నువ్వు చూసినటువంటి ఆ నందీశ్వరుడిది నడుస్తున్నది. అందుకు మనం ఇప్పుడు చూసేటటువంటి వృషభధ్వజం, వృషభుడు సాక్షాత్ భగవంతుడి. ఇక హిమవంతులు అన్ని రకాలుగా ఈ మధుపర్కంలో తేను ఆచమనంగా ముత్తాత తండ్రి గారు ఎవరు, ఆయన యొక్క ఋషులు ఎవరు, ఇవన్నీ కూడా ఈ కళ్యాణ సమయంలో చెప్పడం జరుగుతున్నది. శివ స్వామివారి యొక్క గోత్రము పరశివ గోత్రముగా చెప్తున్నాడు. షోడశ పురాణానాం అశ్వన్యాది నక్షత్రానాం మాంగళ్యదాయినే నమః, సర్వమంగళాయ నమః, మంత్రభాషిణ్యే నమః. వాళ్ళందరూ మొహాలు గురించి సిటీకి పడతారు వాళ్ళు. అప్పుడే ఇంకైనా పూజ చేస్తున్నారమ్మా. అట్లా మళ్ళీ ఒకసారి వీళ్ళందరూ మళ్ళీ కాబట్టి ఇంకా పోయొద్దండి. ఈ కలియుగంలో మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో అటువంటి కోరికలన్నీ కూడా వెంటనే కూడా నెరవేర్చేటువంటి శక్తి ఆ పరమేశ్వరునికి మాత్రమే ఉన్నది. అటువంటి పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో మన రోజాకుంటలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నందు భక్తులందరి చేత సామూహికంగా విశేషమైనటువంటి మహాలింగార్చన కార్యక్రమాలు, అనంతరం శివపురాణము సహిత శివ కళ్యాణం అన్ని కూడా విశేషంగా జరపబడ్డాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో ముందుగా ఇలా పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇంతటి కార్యక్రమానికి గాను ముందుండి లభించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ ఆలయానికి అధ్యక్షులైనటువంటి ధర్మకర్త మేడం సుబ్బగురుమూర్తి శర్మ గారు, అలాగే కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఎంతో జయప్రదం చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా తర్వాత జరిగినటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ఆ యొక్క దేవీ దేవకు
కృపకు పాత్రలవుతారని తెలియజేయడం జరుగుతున్నది. జై గురుదత్త. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా గోదాకొండ దేవాలయంలో ఈ రోజు స్వామికి మహాలింగార్చన, బిల్వార్చన మరియు శివపార్వతుల కళ్యాణము మరియు శివపురాణము చెప్పినాము. కావున ఈ కార్యక్రమంకు వచ్చి మహాభక్తులందరూ వచ్చినందువల్ల చాలా సంతోషమైంది. ఈ కార్యక్రమం జయప్రదం చేసినారు. మా రోజాకుంట దేవస్థానంలో నాగలింగేశ్వర స్వామికి నెలంతా నిర్విఘ్నంగా ప్రదోషకాలం గాని ఉదయకాలం గాని ప్రతిరోజు ప్రతినిత్యం పంచామృత అభిషేకాలు చేసినాము మహిళలందరం పెద్ద ఎత్తున. అలాగే అన్ని కళ్యాణాలు చేస్తున్నాము. ఈ రోజు విశేషంగా మాస శివరాత్రి సందర్భంగా మహాలింగార్చన పుట్టమన్నుతో 365 శివలింగాలు చేసి మన నందన శర్మ గారి ఆధ్వర్యంలో స్వామికి మహాలింగార్చన చేసి అభిషేకం చేసి, అలాగే బిల్వార్చన, తర్వాత శివపార్వతుల కళ్యాణము, అలాగే మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళ్యాణం అయిన తర్వాత శివపురాణం ఉంటుంది. శివపురాణం విని తీర్థ ప్రసాదాలు తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదింటి మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే శిల్పా సాగర్ బ్యాంక్ లక్ష్యమని పేర్కొన్న బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. డైవర్షన్ రాజకీయాలకు స్వస్థ చెప్పి మైనార్టీలకు మేలు చేసే పనులను చేయండని మంత్రి పరుగు హితవు పలికిన నంద్యాల జిల్లా మైనార్టీ వైసీపీ నేతలు. పురమిత్ర యాప్ ద్వారా మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్న మున్సిపల్ కమిషనర్ శేషన్న. బలవర్ధకమైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలని, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించిన జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. మాస శివరాత్రి సందర్భంగా వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.